పెద్దలందరికీ నా నమస్కారములు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. సంగ్రహణాత్మక మదింపు 1 2023 2024 ప్రథమ భాష తెలుగు పేపర్ మూల్యాంకన నియమావళి 8వ తరగతి విద్యార్థులారా, ఇది మీ కొరకు రూపొందించినటువంటి అంశము. మొన్న ఈ మధ్య జరిగినటువంటి SA1 పరీక్షలో మీరు ఏ ప్రశ్నలకైతే ఆన్సర్స్ రాయకుండా వదిలేశారో, ఏ ప్రశ్నలకైతే ఆన్సర్స్ తప్పుగా రాశారో లేదా కొద్దిగా రాశారో, ఇంకా అనేక రకాలైన పరీక్షకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దీని ద్వారా మీరు వాటి నుంచి బయటకు వస్తారని, అవగాహన పొందుతారనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ అంశాన్ని తయారు చేయడం జరిగింది. చక్కగా జాగ్రత్తగా ఎక్కడైతే మీరు తప్పులు చేస్తారో అవన్నీ మీ అంతటా మీరే గ్రహించగలుగుతారని, మరొకసారి ఆ తప్పు జరగకుండా ఉండటానికి ఈ అంశాన్ని రూపొందించడం జరిగింది. చక్కగా ఆశాంతం వింటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ముందుగా అవగాహన ప్రతిస్పందన చూసుకున్నట్లయితే 24 మార్కులకు ఇస్తారమ్మా. ఈ క్రింది పద్యాన్ని పూరించి భావం రాయండి. ఇది చాయిస్ ఉంటుంది, ఇందులో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అయితే రెండిటికి ఆన్సర్ ఇచ్చాను చూడండి అమ్మా. మొత్తం 8 మార్కులు. ఓ భాస్కరా, బూరుగు చెట్ల కాయలు తినుటకు పనికిరాక ఎండిపోయి గాలి వల్ల వృధాగా అడవిలో పడిపోతాయి. అట్లే దానము చేయని మనుష్యుని సంపద ఎవ్వరికి ఉపయోగపడక నశించిపోతుంది. ఈ విధంగా మనం ఈ 2 లైన్లు కనుక రాస్తే 8 మార్కులు వస్తాయమ్మా. కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దమ్మా, చక్కగా అందరూ రాయాల్సిందే. అదేవిధంగా లేదా కదా రెండో పద్యం చూసుకోండి అమ్మా. దాని భావం చదువుతున్న, పద్యం అయితే చదవటం లేదు. ఫస్ట్ దానికి పద్యం చదవలేదు, రెండో దాన్ని కూడా చదవట్లేదు. భావం అంటే ఆన్సర్ మాత్రమే చదువుతున్నాను చూడండి. కాలం గడిచిపోతే దానిని గతం అంటారు. గడిచిన కాలం తిరిగి రాదు, కాలం విలువైనది. వృధా చేయరాదు, కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి, అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. అదేవిధంగా ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పరిచిత గద్యం అంటే మీ పాఠ్యాంశంలోంచి తీసిస్తారు. సో 4 ప్రశ్నలు ఉంటాయి, 4 పారాగ్రాఫ్లోనే ఉంటాయి. కాబట్టి కంగారు పడకుండా జాగ్రత్తగా చూసినట్లయితే మీరు కరెక్ట్ ఆన్సర్లు రాస్తారు. మీరు రాసింది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకుంటారని, మీ దగ్గర ఎలాగో ప్రశ్నాపత్రం ఉంటుంది, అది ఇది దగ్గర పెట్టుకొని చూసుకోండి అమ్మా. ఇక్కడ ఆన్సర్స్ మాత్రమే చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. రెండవ ప్రశ్నకు ఆన్సర్, వీర సైన్యంలో చేరతాను అన్నారు. వీర చెప్పిన మాటల వల్ల చంద్రమ్మ మనసు ఆనందంలో మునిగిపోయింది. చంద్రయ్య, రోసయ్య, వీర తల్లిదండ్రులు అర్థవంతమైన ప్రశ్నకు 1 మార్కును ఇవ్వవలెను. అంటే ప్రశ్న అనేది అర్థవంతంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇందాక పరిచిత అంటే పాఠంలోంచి ఇస్తారు, ఇది అపరిచిత అంటే బయట నుంచి ఇస్తారు. అయినా కూడా మీకు తేలికైందే ఇస్తారు, కంగారు పడ అవసరం లేదు. చూడండి ఆన్సర్స్. వీరరసం ప్రధానంగా ఉన్న గీతాలను వీరగీతాలు అంటారు. నెక్స్ట్, వీరరస ప్రధానమైన సంఘటన జరిగినప్పుడు, చూసినప్పుడు భావోద్వేగంతో వీరగీతం ఉద్భవిస్తుంది. వీరగీతాలు వీరత్వాన్ని, దేశభక్తిని ఉద్బోధిస్తాయి. అర్థవంతమైన ప్రశ్నకు 1 మార్కును ఇవ్వవలెను. ఇందాక మాదిరిగానే అర్థవంతమైన ప్రశ్న రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. ఇది కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఒక్కొక్క దానికి 1 మార్కు, మొత్తం 4 మార్కులు. ఆన్సర్స్ ఇచ్చాను చూడండి. పరిచిత పద్యం అంటే మీ పాఠంలోంచి తీసేస్తారు. సో మీకు తెలిసిందే, ఇబ్బంది పడవసరం లేదు. సరే ఆన్సర్ చూద్దాం. ముక్కు ముఖమున్న చీకటి ముద్దల గబ్బిలం ఉంది. నెక్స్ట్, గబ్బిలం రెక్కల గాలి వలన దీపం ఆరిపోయింది. గబ్బిలం కష్టజీవి ఇంటిలో విహారిస్తుంది. నెక్స్ట్, అర్థవంతమైన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వవలెను. అదేవిధంగా ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. అపరిచిత పద్యం అంటే బయట నుంచి ఇస్తారు, అంటే మీ పాఠ్యాంశంలోంచి ఇవ్వరు, అయినా మీకు తెలిసిన ఈజీగా ఉన్నదే ఇస్తారు. వాటి ఆన్సర్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి అమ్మ. 14, ఆచార్యుని ఎదురించకూడదు, ఆచారాన్ని విడవకూడదు, ఆలోచనలు ఒంటరిగా చెయ్యకూడదు, అర్థవంతమైన ప్రశ్నకు 1 మార్కును ఇవ్వవలెను. ఇవి కూడా 4 మార్కులు వస్తాయి. అదేవిధంగా మనం వ్యక్తీకరణ సృజనాత్మకతలోకి వెళ్ళినట్లయితే మొత్తం 36 మార్కులకు ఉంటుంది. ఈ క్రింది వల్ల లఘు ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాల్లో జవాబులు రాయండి.
లఘు ప్రశ్నలు 2 ఇచ్చారమ్మా, రెండింటికి ఛాయిస్ ఉండదు, 2 రాసేయాల్సిందే. ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 4 మార్కులు. అంటే 2 ప్రశ్నలు రాయాలి కదా. ఆన్సర్ ఇచ్చాను చూడండి, 18వ ప్రశ్నకు ఆన్సర్. కొండెపూడి లక్ష్మీనారాయణ గారి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. కవి పేరు కొండెపూడి లక్ష్మీనారాయణ, కాలం 1918, 1986, జననం పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం. రచనలు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ, గేయ సంపుటి. ప్రస్తుత పాఠ్యాంశం పాడరా ఓ తెలుగువాడ, గేయ సంపుటిలోనిది. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, యాత్రల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే యాత్రలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. విజ్ఞాన యాత్రల వలన మానసికోల్లాసంతో పాటు విజ్ఞానం పెరుగుతుంది. ప్రసిద్ధమైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, తీర్థయాత్రా స్థలములు, అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ విహారాలు, శిల్పకళా క్షేత్రములు మొదలైన వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు. అక్కడి భాషను వినవచ్చు, ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు. యాత్రల వల్ల సర్దుబాటు ధోరణి కూడా అలవడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నలకు 8 లేదా 10 వాక్యాల్లో జవాబులు రాయాలి. చూడండి అమ్మా, మొత్తం 4 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క దానికి 8 మార్కులు, మొత్తం 32 మార్కులు. 20వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఆంధ్ర వైభవం పాఠ్యభాగ సారాంశం మీ సొంత మాటల్లో రాయండి. ఆంధ్ర వైభవం గేయం ద్వారా కవి తెలుగువారి గొప్పదనాన్ని, చారిత్రక వైభవాన్ని తెలియచేశారు. గౌతమి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది. కృష్ణమ్మ తన కురులలో కోహినూరు వజ్రాన్ని నిలుపుకుంది. తుంగభద్ర నది వల్ల రాయలసీమ రతనాల సీమగా మారింది. ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి, తెలుగు వారికి సుఖాలనిచ్చాయి. తెలుగు యోధుల వీరగాథలను పాడుకుంటూ మనం సాగిపోవాలి. తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకోవాలి. దేశం నిండా పాడి పంటలు పొంగి పొర్లుతూ ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోవాలి. కాకతీయుల కత్తుల మిలమిలలు, శత్రువులను ఎదిరించి పోరాడిన రుద్రమదేవి యొక్క యుద్ధ నైపుణ్యం, కొదమ సింహంలా రణరంగంలోకి దూకిన బాలచంద్రుని బాహుదర్పాన్ని తలుచుకుంటే మన రక్తం పొంగుతుంది, ఆంధ్రుల హృదయం ఉప్పొంగుతుంది. తిక్కన కవితలోని తెలుగు పదాలు తేనెలు కురిపించాయి. త్యాగరాజు గానంలో రాళ్లు కరిగాయి. హంపి శిల్పాలు తెలుగు తల్లికి అందాలను చేకూర్చాయి. భరతనాట్య భంగిమల్లో తెలుగు తల్లి యవ్వనం చిగురించింది. తెలుగు జాతికి వెలుగు బాటలు వేసిన కందుకూరి ప్రజల భాషకు ఊపిరిలూదిన గిడుగు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని చాటి చెప్పిన గురజాడల వంటి వారి గురించి కొనియాడాలి. ఆంధ్ర రాష్ట్రం గనులతో, నదులతో, పసిడి పంటలతో, సిరి సంపదలతో, సహజ వనరులతో అలరారుతుంది. దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకోవాలి. 6 కోట్ల ఆంధ్రులము ఒకేసారి కలిసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయగీతం పాడుకుందాం. లేదా అందులోనే అమ్మ చాయిస్ మరొక ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాను, చూడండి జాగ్రత్తగా. కష్టజీవి గురించి కవి పాడిన ఆవేదనను పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి. తెలుగు కవిత్వానికి ఆశ్రయం ఇచ్చిన రఘునాథ నాయకరాజు పాలించిన తంజావూరుకు దక్షిణ భాగంలో ఒక కష్టజీవి నిరుపేదగా నీతిగా జీవిస్తున్నాడు. అతడు ఉన్నదాంతోనే సంతృప్తిగా చెందేవాడు. ఒక ముద్ద భోజనంతో కష్టాలను మరిచిపోతాడు. 4 దిక్కులున్న దిక్కులేని వాడయ్యాడు. భరతమాతకు కడగొట్టు బిడ్డడిగా జన్మించాడు. తన కులాన్ని, సంపదను కాజేసిన భారతీయుడి పాదాలకు అందకుండా అతడికి చెప్పులు కుట్టి జీవిస్తాడే తప్ప ఎప్పుడు తిరుగుబాటు చెయ్యలేదు. భరతభూమి ఇతడి సేవకు నిజంగా రుణపడి ఉంది. ఈ కష్టజీవి శ్రమించకపోతే పంటలే పండవు. తను శ్రమించి లోకానికి తిండి పెడతాడు గాని తనకు తినడానికి తిండి ఉండదు. ఇది ఇతడి దుస్థితి. అతడి తల మీద అస్పృశ్యత అనే బురదను పులిమారు. దాన్ని కడిగే దయ పవిత్రమైన గంగకే లేదు. అతడి చూపు పడితే నైవేద్యం లేక త్రిమూర్తులు పస్తు ఉండాల్సిందే.
ఇక్కడ పాముకు పాలు పోస్తారు, చీమకు పంచదార వేస్తారు, కానీ ఏ హాని చేయని ఇతడిని హీనంగా చూస్తారు. కర్మభూమి అని పేరు పడ్డ ఈ దేశంలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడిపై మమకారం లేదు. భగవంతుడికే కనికరం లేకపోతే మనిషి గురించి వేరే చెప్పాలా అని కవిగారు కష్టజీవుల గురించి బాధపడ్డారు. అబ్బా, ఎంత చక్కగా అసలు రచించారమ్మా మన కవిగారు. ఎంత అద్భుతంగా ఉంది ఆన్సరు. నిజంగా చాలా బాగుంది. మరొకసారి చదవాలని ఉంది, కానీ సమయభావం వల్ల చదవలేకపోతున్నా. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మీరు ఎన్నిసార్లైనా చదవండి అమ్మ, చాలా స్ఫూర్తిప్రదాయకంగా ఉంది, చాలా బాగుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. పయనం కథను మీ సొంత మాటల్లో రాయండి. గంగన్న ఒక రైతు, అతని భార్య పేరు నరసమ్మ, వారి కొడుకు నారాయణ, అతని భార్య వెంకటలక్ష్మి. వారికి 6 నెలల బిడ్డ. గంగన్నకు బావి క్రింద 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అమ్మో, 12 ఎకరాలంటే చాలా ఎక్కువమ్మా. మరి ఎందుకు మీరు పేదరికాన్ని అనుభవిస్తున్నారు చూద్దాం రండి. పశువులు కూడా ఉన్నాయి. పాడి పంట సమృద్ధిగా ఉంది. కొంతకాలం వర్షాలు కురవక కరువు వచ్చింది. ఓ, అందువలన పశువులను అమ్మేశాడు. అయినా పూట గడవడమే కష్టమైపోయింది. పంట పొలాలు బీడు భూములుగా మారాయి. తిండి కూడా దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఆ గ్రామంలోని పెద్ద రైతు వెంకటస్వామి దగ్గరకు వెళ్ళాడు. దారి చూపించమని వేడుకొన్నాడు. ఆయన రామప్పను కలవమని కాగితం రాసిచ్చాడు. అక్కడికి వెళితే ఆయన ఏదో దారి చూపిస్తాడని చెప్పి పంపాడు. ఒకరోజు తెల్లవారుజామున తన కుటుంబంతో బయలుదేరాడు. దారిలో ప్రశ్నలు వేసేవారి బాధపడుతూ తన పరిస్థితిని చెప్పాడు. రామప్ప చాలా మంచి మనిషి, వీరిని ఆదరించాడు. తన పెంకుటింటి పాకలో ఆశ్రయం ఇచ్చాడు. ఆ రాత్రి బాధపడుతున్న గంగన్నను భార్య ఓదార్చి ఆప్యాయంగా మాట్లాడింది. మరుసటి రోజు పొలంలోని మెత్తటి గడ్డిపై నడుస్తూ తమ ఊరు కూడా ఇలా ఎప్పుడు కళకళలాడుతుందో అని ఆలోచిస్తూ పనులకు వెళుతున్నారు. లేదా అదే ప్రశ్నకు చాయిస్ అమ్మా. మీ పాఠంలో నీకు నచ్చిన దర్శనీయ స్థలాన్ని గురించి వర్ణిస్తూ 10 వాక్యాలు రాయండి. ఆగ్రా, అబ్బా, అందరికి ఇష్టమైనటువంటి ఆగ్రా. ఈ పాఠంలో నాకు నచ్చిన దర్శనీయ స్థలం ఆగ్రా. ఇది యమునా నది ఒడ్డున ఉన్నది. యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసనే రాదా. నిజంగా మా యమునా నదిని చూడగానే ఎన్ని పాటలు వచ్చేస్తాయో, అంత అద్భుతంగా ఉంటుంది యమునా నది. ఇక్కడ ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్మహల్ ఉన్నది. తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉన్నది. పాలరాతితో నిర్మించిన కట్టడం. దీనిని షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు. ఇది విశాలమైన ఎత్తైన ఇసుక తిన్నెపై ఉంది. ఆ తిన్నెకు 4 వైపులా పాలరాతితో నిర్మించబడిన ఎత్తైన స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాల మధ్య తాజ్మహల్ నిర్మించబడింది. పున్నమి నాటి వెన్నెలలో తాజ్మహల్ అందాలు వర్ణించడం ఎవరి తరము కాదు. అంటే మామూలప్పుడు కన్నా పౌర్ణమి రోజు ఆ సమయంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఎక్కువసేపు తాజ్మహల్ చూడడానికి అవకాశం ఇస్తారు. మిగిలిన సమయంలో చాలా త్వరగా తాజ్మహల్ సందర్శన సమయాన్ని క్లోజ్ చేసేస్తారమ్మా. ఇంచుమించు సాయంత్రం 6 క్లోజ్ చేసేస్తారు. కానీ పౌర్ణమి రోజు మాత్రం ఎక్కువసేపు ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కదా, పున్నమి నాటి వెన్నెలలో తాజ్మహల్ అందాలు వర్ణించడం ఎవరి తరము కాదు. అది రంగు రంగుల రత్నాలు పొదిగిన కాంతులతో దర్శనమిస్తుంది. కానీ నేటి పారిశ్రామిక కాలుష్యం బారిన పడిన తాజ్మహల్ కాంతి కోల్పోతుంది. బుద్ధగయ ఉత్తర భారతదేశంలోని సారనాథ్ దాటిన తర్వాత వచ్చే ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇది చాలా ప్రాచీన చరిత్ర గల ప్రదేశం. బౌద్ధులకు పవిత్ర క్షేత్రం. ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది. ఆ దేవాలయం వెనకాల భాగంలో ఒక బోధి వృక్షం ఉంది. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కూలిపోగా సింహళ ద్వీపం నుండి ఒక వృక్ష శాఖను తెచ్చి పెంచారు. అది ఇప్పటికీ అక్కడ ఉంది. నెక్స్ట్ ఢిల్లీ అమ్మ. ఢిల్లీ కూడా అద్భుతం అమ్మ. అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా చూస్తే చాలమ్మా.
ఢిల్లీలో కుతుబ్ మినార్ అతి ప్రాచీనమైనది. దీనిని 13వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబాక్ నిర్మించారు. దీనిలో 5 అంతస్తులు ఉన్నాయి. స్తంభం అడుగు నుంచి పైకి 379 మెట్లు ఉన్నాయి. ఆ స్తంభం ఎక్కేవారి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా గూళ్ళ వంటి కిటికీలు ఏర్పాటు చేశారు. ఆ స్తంభం చూస్తే రచయిత కూడా ఆశ్చర్యం, భయం కలిగింది. పైకి ఎక్కితే ఆ సూర్యకాంతి వెలుగులో మెరిసే ఢిల్లీ నగరాన్ని చూసి ఆనందించవచ్చు. ఈ నగరంలోనే రాజ్ఘాట్ ఉంది. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ సమాధి ఉంది. అది యమునా నది తీరాన ఉంది. పవిత్ర యాత్రాస్థలంగా పేరు పొందింది. భారతదేశానికి వచ్చిన విదేశీయులు అక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళుతుంటారు. రచయిత ఆయన మిత్రులు గాంధీ సమాధిపై పుష్పాంజలి ఘటించి గాంధీ మహాత్ముని సేవలు కొనియాడారు. హరిద్వార్ చేరుకోగానే రచయితకు వర్షం స్వాగతం పలికింది. అబ్బా, హరిద్వార్ అంటేనే అవన్నీ చాలా అందమైనటువంటి చల్లనైన ప్రదేశం. ఇంకా వర్షం స్వాగతం పలకడం అంటే ఇంకా ఆ వాతావరణం సూపర్ అబ్బా. అక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి. వృక్ష సంపద కూడా ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసిన పచ్చటి ప్రకృతి కనుల విందు చేస్తుంది. నిజంగా నేను చదువుతుంటే నాకు అక్కడ ఉన్న వాతావరణం, ఆ పరిసరాలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఎంత బాగుంటుందమ్మా నిజంగా. వాతావరణ కాలుష్యం ఉండదు. స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. హరిద్వార్ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. అక్కడి మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు 3 వరుసలుగా ఉంటాయి. ముందు వరుసలో ఉన్న పర్వతాలను శివాలిక్ పర్వతాలు అంటారు. రెండవ వరుసలో ప్రపంచంలో ఎత్తైన హిమాలయ శిఖరం ఉంది. పైవానిలో విద్యార్థులు ఏ ప్రదేశం గురించి రాసిన మార్కులు ఇవ్వవచ్చును. అమ్మ, ఈ 3 రాయాలని లేదు. పాఠంలో యాత్రాస్థలం అనేటటువంటి పాఠాన్ని మనం చాలా రోజులు చెప్పుకున్నాము. అదేవిధంగా నేను చెప్పిన పాఠాన్ని మళ్ళా ఐఎఫ్పి ప్యానల్లో మీకు మళ్ళా వేసి చూపించాను. చక్కగా చాలాసార్లు విన్నాము. ఇది మీరు చదవకుండానే రాసేస్తారు. అందులో మీకు నచ్చిన ఏ స్థలం గురించి రాసినా మార్కులు వేస్తాను. అయినా మీకు తెలియాలి కాబట్టి ఇచ్చాను అంతే. ఇవన్నీ రాయాలని లేదు. ఏదైనా ఒక దర్శనీయ స్థలాన్ని వర్ణిస్తే సరిపోతుంది. అదేవిధంగా 22వ ప్రశ్న చూసుకున్నట్లయితే తాడి నాగమ్మ సమాజానికి చేసిన సేవలు రాయండి. ఆమె 1908 జూలై 6న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మోరిపాలెంలో జన్మించారు. దళితురాలైన నాగమ్మ అప్పట్లో స్కూలుకు వెళ్ళడం అనేది సాధారణ విషయం కాదు. నిజమేనమ్మా, అప్పట్లో ఆడపిల్లలను చదివించడం అనేది ఉండేది కాదు. అందులో ఆమె దళితురాలట. ఇంకా అస్సలు బయటికి రావడానికి కూడా అవకాశమే ఉండదు. ఎటువంటి హక్కులు ఉండవు. పట్టు విడవకుండా చదువు సాగించింది. 16వ ఏట తాడి వెంకన్నను వివాహం చేసుకున్నారమ్మా. నిజంగా అమ్మ, చదువుకోవడానికి ఆషామాషి వ్యవహారం ఏం కాదమ్మా. అప్పట్లో చాలా కష్టాలు పడి చదువుకున్నారు వారందరూ. ఆ చదువుకు సంబంధించి ప్రొద్దుటే ఒక అహ్మద్ అన్సారీ షేక్ గారి గురించి ఒక చిన్న షార్ట్ చేశానమ్మా. ఆయన చదువుకున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆయన పేదరికం గురించి షార్ట్ చేశాను. వీలైతే ఒకసారి చూడండి. షార్ట్ వీడియో కాబట్టి చూడవచ్చు, చాలా తక్కువసేపు ఉంటుంది. అదేవిధంగా 16వ ఏట తాడి వెంకన్నను వివాహం చేసుకున్నారు. ఆమె నాగమ్మకు 2 సంతానం, ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆమె భర్త 1935లో రంగూరులో మరణించగా మచిలీపట్నంలో వేమూరి రామ్జీరావు గారి దళితుల హాస్టల్లో తన పిల్లల్ని చేర్పించింది. ఆ కాలంలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా అందుకున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ పలు విధాలుగా సమాజ సేవ చేసింది. ఆమె 1930లో గాంధీజీ సభల్లో పాల్గొన్నది. ఆమె కుసుమ ధర్మన్న లాంటి దళిత కవులు, ఆది ఆంధ్ర మహాసభలు, హరిజన్ సేవక్ సంఘ్ లాంటి సంస్థల పరిచయంతో కథలు రాయటం మొదలుపెట్టారు. మోరిపాలెంలో లేబర్ స్కూల్లో టీచర్గా పనిచేసింది. ప్రతి గుడి పక్కన లైబ్రరీలు పెట్టించారు. ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. భజన, బుర్రకథ, నాటకాలంటి జనరంజక మాధ్యమాలను చేపట్టారు. అందులో కూడా చదువుకు సంబంధించినటువంటి అంశాలే ఉండేవమ్మ. పండుగలలో
పిల్లలకు మిఠాయిలు పండ్లు పంచిపెట్టేవారు, వ్యవసాయ కూలీలకు రాత్రి బడులు నిర్వహించేవారు, పేద ప్రజలకు బడి పిల్లలు పుస్తకాలను ఆర్థిక సహాయం చేసేవారు. నిజంగా అమ్మ, నా చిన్న వయసులో కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకొచ్చి చక్కగా నేను కూడా వారికి సంతకం చేయడం నేర్పించేదాన్ని. అప్పుడంటే టీచర్ ఆట ఆడుకునేదాన్ని అనమాట. వాళ్ళు పాపం వచ్చి సంతకం నేర్చుకునేవారు. చిన్నపిల్ల చెప్తే మేము ఎందుకు వినాలి అని అనుకునేవారు కాదు. అమ్మ నాకు నేర్పించి అని చెప్పేసి నా దగ్గర సంతకం నేర్పించుకునేవారు. నా చిన్నప్పుడు అంటే నేను 6, 7వ తరగతి ఉన్నప్పుడు ఆ సమయంలో వారికి చక్కగా ఇంట్రెస్ట్గా నేర్పించేదాన్ని. మరి ఇప్పుడైతే అందరికీ సంతకం వస్తుంది, చక్కగా మెసేజ్లు అవి పెడుతున్నారు. ఇప్పుడు చదువురాని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు, దేవుడి దేవాళ్ళ అందరూ చదువుకుంటున్నారు. చాలా ఆనందించవలసిన విషయం ఇది. ప్రజలలో జాతీయ భావాలు రేకెత్తించడానికి భజన, బుర్రకథ, నాటకం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆమె రచనలు గృహలక్ష్మి పత్రికలో ప్రచురితం అయ్యేవి. జనజీవన సమస్యలు అనే కథా సంకలనం 1960లో ప్రచురించారు. ఈ విధంగా నాగమ్మ గారు సంఘసేవ చేశారు. అనేక రకాలుగా ఆమె ఈ సంఘసేవలో పాలు పంచుకున్నారు. అమ్మ, మనం సేవ చేయాలి సంఘానికి అని అనుకుంటే ఏదో ఒక మార్గం కనబడుతుందమ్మా. బయటికి వెళ్ళే చేయక్కర్లేదు, మన ఇంట్లో ఉండి కూడా సమాజ సేవ చేయొచ్చు. అయితే ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది. దానికే లేదా చాయిస్ ప్రశ్న అమ్మ. చూడండి, జానపద సాహిత్యానికి నేదునూరి గంగాధరం చేసిన సేవల గురించి రాయండి. నేదునూరి గంగాధరం పదమంత జానపదం, తెలుగు వాన్మయపు వెలుగు, తెలిసినట్టి దిట్టలలో చూడంగా గంగాధరం, మేరువురా గంగాధరం. నేను పీజీ చేసేటప్పుడు నేదునూరి గంగాధరం గారి బుక్ ఒకటి చదివానమ్మా. ఈయన గురించి నిజంగా పత్రికా రచనలో ఈయన అసలు దిట్ట అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఈయన గురించి పాఠం ఇవ్వడం చాలా ఆనందించవలసిన విషయం. అమ్మ, వానపల్లి నూకరాజు చెప్పిన మాటలను బట్టి గంగాధరం జానపద సాహిత్యానికి చేసిన సేవ మనకు అర్థమవుతుంది. గంగాధరం గారు 28 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎన్నో జానపద రచనలు సేకరించారు. జానపద సాహితీ సేకరణలో తన బంగారాన్ని, విలువైన చీరను కూడా ఇచ్చేసిన సాధ్వి ఆయన భార్య గంగమ్మ. నిజంగమ్మ, చూడండి, జానపద వచన వాన్మయం చేశానమ్మ నేను పీజీలో. అందులో ఈయన గురించి చాలా చక్కగా ఉంటుంది. ఆంధ్రజాతి ప్రాచీనత, సంస్కృతి, భాష, సాహితీ వైభవం జానపద వాన్మయంలో ఉంది. ఆయన రచించిన పదాలు, పద కథలు, గేయాలు, హాస్యాలు, సంవాదాలు, లాలిపాటలు, చెక్క భజనలు మొదలైనవి ఎన్నో వారి రచనలో ఉన్నాయి. ఆయన ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో కాలినడకన వెళ్ళి ఊరూర తిరిగి జానపద సాహిత్యం సేకరించేవారు. ఆయనకున్న 6 ఎకరాల భూమి కూడా ఈ యజ్ఞంలో ఖర్చయిపోయింది. ధనాన్ని, కాలాన్ని పూర్తి స్థాయిలో వెచ్చించారు. ఇప్పటికీ రాజమండ్రిలో నేదునూరి గ్రంథాలయం ఉంది. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల వారు ఎవరైనా ఆ రాజమండ్రి చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ గ్రంథాలయాన్ని దర్శించుకుందామమ్మా. అదేవిధంగా 23వ ప్రశ్న చూసుకున్నట్లయితే సుధీర్, పద్మజాల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి. సుధీర్: అమ్మా, నేను సైన్యంలో ఉద్యోగంలో చేరతాను. ఇంకొకసారి చదువుతాను చూడండమ్మా. సుధీర్, పద్మజ మధ్య జరిగిన సంభాషణ. సుధీర్: అమ్మా, నేను సైన్యంలో ఉద్యోగంలో చేరతాను. ఏమిట్రా నువ్వు అంటున్నది? రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారంటమ్మా. నేను సైన్యంలో చేరతాను. పద్మజ: నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకువి, మనకున్న వ్యాపారం చూసుకుంటూ బతకొచ్చు కదా. అమ్మా, అది కర్మ. దేశాన్ని కాపాడుతూ దేశాన్ని రక్షించే, ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా. ఇది కర్మ ఎలా అవుతుంది? అమ్మ ఇంకొకసారి చదువుతాను చూడండి. సుధీర్: అది కర్మ అమ్మా. దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా. ఇది కర్మ ఎలా అవుతుంది? పద్మజ: చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకు ఉన్నది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి? అదేమిటమ్మా అలా మాట్లాడితే? దేశం పరిస్థితి ఏమిటి? దేశం ఏమీ కాదు, దానికోసం చాలామంది ఉన్నారు. నా మాట విను. ఈ విషయంలో నన్ను, మీ నాన్నగారిని నొప్పించకు అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఇలా సంభాషణ కొనసాగించుకుంటూ ఉంటారనమాట. అది మీరు ఇంత లెక్క రాసినా ఇంకొంచెం పెంచి రాసినా సరే ఓకే అమ్మ. అదేవిధంగా
మీ ప్రాంతంలోని శ్రామికుల జీవనం గురించి రాయండి. ఆ ప్రశ్నకు చాయిస్ అమ్మిది. మీ ప్రాంతంలో శ్రామికుల జీవనం గురించి రాయండి. మా ప్రాంతంలో వ్యవసాయ శ్రామికులు ఎక్కువగా ఉంటారు. పొలంలో వారు పగలంతా కష్టపడతారు. కూలీ డబ్బులతో జీవితాలను సరిపెట్టుకుంటారు. వారి పిల్లలు చదువులేని వారుగా ఉండిపోతున్నారు. చదువుకోవాలనే కోరిక ఉన్నా ప్రయోజనం ఉండదు. కుటుంబంలోని 4 వ్యక్తులు కష్టపడితేనే భోజనం చేయడానికి సరిపోతుంది. ఇంకా చదువు సంధ్యలకు అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆ కష్టాన్ని మరువాడడానికి కొందరు వ్యసనపరులుగా మారుతున్నారు. అటువంటి వారి జీవితాలు మరి దుర్భరంగా ఉంటాయి. ప్రభుత్వం వారి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తే వారు కూడా సమాజంలో ఒక స్థాయిని అందుకుంటారు. ఈ విధంగా ప్రశ్నాపత్రం ఉంటుందమ్మా. అదేవిధంగా బిట్ పేపర్ కూడా మనం చూసుకుందాము చక్కగా. పార్ట్ బి చూసుకున్నట్లయితే మొత్తం గరిష్ట మార్కులు 20, సమయం 30 నిమిషాలు. ఇక్కడ అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం భాషాంశాలు. భాషాంశాలు మొత్తం 20 మార్కులు చెప్పుకున్నాం కదా. అందులో 24th బిట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సువాసనలు, 25th మేలు, 26th పని వ్యాపారము, 27th రణం సంగ్రామం, 28th ప్రయత్నము కృషి, 29th మాట ఖండము నింద, 30 అకసం, 31 కథ, 32 ఉత్వసంధి, 33 సూర్య ప్లస్ ఉదయం, 34 ద్విగు సమాసం, 35 చెట్టు యొక్క కొమ్మ, 36 ద్వితీయ విభక్తి, 37 చంద్రబింబం, 38 సుమతి, 39 మొల్ల చేత రామాయణం రచించబడింది. 40 మానస సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది. 41 అనుమత్యార్థక వాక్యం. 42 అర్థవంతమైన ఏదైనా సొంత వాక్యం రాయవచ్చును. 43 అర్థవంతమైన ఏదైనా సొంత వాక్యం రాయవచ్చును. ఈ విధంగా బిట్ పేపర్ అనేది ఉంటుంది. విద్యార్థులందరూ చక్కగా ఎక్కడెక్కడైతే తప్పులు చేశారో వాటన్నిటిని చక్కగా మీరంతటా మీరే సరిచేసుకోవచ్చమ్మా. చక్కగా 8వ తరగతి విద్యార్థులందరూ ఈ వీడియోని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. పెద్దలందరికీ నా నమస్కారములు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మరొక మంచి అంశంతో మరలా కలుద్దాం. సరేనా పిల్లలు?